నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కిషన్ బాగ్లో నెలకొన్న కాశీబుగ్గ శివాలయం ఆలయ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. వీటి గురించి మనకు తెలియజేయడానికి ఆలయంలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి భక్తులు మా ఊరి దయానంద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం దయానంద్ గారు. చాలా అదృష్టవంతులండి మీరు. చక్కటి ఆలయం, అతి పురాతనమైన ఆలయం, 200 ఏళ్ళు జస్ట్ మనకి టెంపుల్ నిర్మాణం మాత్రమే, అంతకంటే ముందు నుంచి ఉందంటే కదండి. చరిత్ర ఎండోమెంట్స్ రికార్డ్స్ ప్రకారం మాత్రం 1822. కానీ మనము ఈ ఆలయ లోపల గోపురము లోపల కట్టడము చూస్తే మాత్రము దానికంటే ముందు ఎంతో ఋషులు ఎవరో తపస్సు చేసుకోవడానికి నిర్మించుకున్న ఒక ప్రశాంతమైన ఏకాంత స్థలం లాగా కనపడుతుంది. నిజమేనండి, అంటే ఒక గుహలాగానే ఉంది. యాక్చువల్గా దీని చరిత్ర చూసుకుంటే మనము ఇది 1822లో నార్త్ ఇండియా నుండి ఓ జాగీర్దారు ఆయన ఇటువైపు వెళ్తూ ఆయనకు రాత్రి స్వప్నంలో ఈ కృష్ణుని ఇక్కడ మురళీమోహన్ కిషన్ బాగ్ అనే పేరు కృష్ణుని బాగ్ ఇది. అయితే ఆ కృష్ణుడు ఆయనకు కలలో వచ్చి నేను ఇక్కడ స్వయంగా వెలిసినాను, నన్ను తీసి ఇక్కడ గుడి కట్టుండి అని ఆయన స్వప్నంలో చెప్తే ఆ జాగీర్దార్ మరుసటి రోజు అక్కడికి వచ్చి ఆ స్థలంలో ఆ విగ్రహాన్ని వెలికి తీస్తే ఆ మురళీమోహన్ స్వామి టెంపుల్ అని కిషన్ బాగ్ కృష్ణుని ఆ గుడిని నిర్మించి దీన్ని కృష్ణుని బాగుగా చేయించుకున్నాడు. అయితే కాలక్రమేణా ఆయనకు ఇక్కడ ఉన్న ఇది దానికంటే పురాతనమైన గుడి ఇది. ఇంకా ముందు నుంచే ఎప్పుడో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటే యాక్చువల్గా దీనికి ఏమి మామూలుగా శివునికి ఏం పెద్ద ఆర్భాటం ఉండవు, చెట్టు కిందనో ఇలా ఉంటే ఆ గుడి కట్టేటప్పుడు కూడా ఇదే గుడి మళ్ళీ దీన్ని పునర్నిర్మించారు వాళ్ళు. దానివల్ల ఆ రికార్డ్స్ ప్రకారం దీన్ని 1822 అనే అంటారు. కానీ మనం లోపల చూస్తే మాత్రము ఏదో ఋషులు తపస్సు చేసుకోవడానికి ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకొని ఎవరు వచ్చినా రాకున్నా శివునికి ఎప్పుడూ అభిషేకం నిత్యాభిషేకం జరిగేట్టు వాళ్ళకి ఎంత మహిమ ఉండనో వాళ్ళ విజ్ఞానం ఎంత ఎక్కువగా ఉండే అంటే మనకు ఈరోజు మనం బావి తవ్వితే 2-3 సంవత్సరాల్లో ఎండిపోతుంది. కానీ వాళ్ళు అంత పురాతనమైన ఒక ఊట ఉంది, అది ఎక్కడి నుండి వస్తున్నాయో వాటర్ మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము, ఇప్పటికీ తెలియదు. ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి వస్తుందని చెప్పలేము. వెనకాల ఒక బావి ఉంటుంది, ఆ బావి మాత్రం మొత్తం మట్టి ఉంటుంది. కింద గర్భగృహి వెనకాల ఒక ఊటలాగా ఉంది, ఒక చిన్న గుండంలాగా ఉంటుంది. అందులోంచి వాటర్ ఎప్పుడు అదే లెవెల్లో ఉంటుంది. వాళ్ళు ఎవరు వచ్చినా లేకున్నా అని ఆయనకు అభిషేకం చేసేటట్టు అక్కడి నుండి అక్కడికి దారి పెట్టారు. అది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంది. కాలక్రమేణా ప్రవహిస్తూనే ఉంది. అప్పటి నుండి కాలక్రమేణా మామూలుగా ఏమైందంటే ఈ ఏరియా మొత్తము భూ కబ్జాదారుల చేతుల్లో పడి కబ్జాలు జరిగిపోయినాయి. తర్వాత శివుడు ఆయన మహిమ చూపెట్టాలంటే మనకేం పెద్ద కష్టమేం కాదు. ఆయన మాలాంటి వాళ్ళని ఎంతోమందిని పిలిచి ఆయనతో సేవ చేయించుకున్నాడు. మళ్ళా మొత్తం మేము ఆ పూడికలు అవన్నీ తీస్తే మొత్తం గుడి వైపు చుట్టుముట్టు అప్పుడు నీళ్లు పారేటివి, అక్కడ మొత్తం మూసేశారు వాళ్ళు. అయితే మేము అంతా పూడిక తీస్తే మళ్ళా ఆ పునరుద్ధరణ జరిగినట్టు అయింది ఇది. అది మళ్ళా అదే తీరుగా ఆయనకు అభిషేకం జరుగుతుంది. ఆ ఒక్క అదృష్టం మాకు కలిగించారు. మూసీ నది ప్రవహిస్తుంది. అది మొత్తం అంత కలుషితమైనా కానీ గొప్పతనం ఏంటంటే ఇక్కడున్న వాటర్ చాలా నీట్గా మేము ల్యాబ్కు పంపించి టెస్ట్ కూడా చేయించాము. అది తాగేందుకు వీలున్న వాటర్ కాబట్టి మీరు తాగొచ్చు అని వాళ్ళు కూడా సర్టిఫై చేసిన కాపీస్ ఉన్నాయి. స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు కూడా, స్వచ్ఛంగా ఉంటాయి. చాలా మంది వాటర్ తీసుకువెళ్తారు. ఆ వాటరు ఎంతో మందికి నమ్మకం. మాకు ముందు తెలియలేదు, తర్వాత వాళ్ళే వచ్చి ఎన్నోసార్లు చెప్పారు మాకు. బీపీసు, పక్షవాతం ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్సు, బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు వచ్చి ఆ వాటర్ తీసుకెళ్ళి తాగి వాళ్ళే వచ్చి మాకు చెప్పారు. సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్పారు. మాకు దీనివల్ల 18-16 ఏళ్ళు మాకు సంతానం కలగకుండా అని ఇక్కడ ఒక 5 వారాలు వచ్చి మేము ఆమెకి అభిషేకం చేస్తే మీకు ఏమి తెచ్చుకునే అవసరం కూడా లేదు, శివునికి ఏం అవసరం లేదు. ఆయన నీళ్ళు ఇస్తున్నాడు, అన్నీ ఆయనే ఉన్నాయి. ఆ నీళ్ళే పోసి మనము ఆయనకు మనసుతోటి పూజ చేస్తే చాలు. ఆయన ఇవ్వని వరం అంటూ నాకు తెలిసి ఇప్పటివరకు
ఇక్కడ నుండి ఉట్టిగా వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూడలేదు. ఎవరైనా ఒకసారి వచ్చారంటే వాళ్ళకు స్వప్నంలో వచ్చి మళ్ళీ వస్తుంటారు. ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము 2-3 వారాలు రాకపోతే మాకు స్వప్నంలో వచ్చి మళ్ళా రప్పించుకుంటాడు ఆయన అని. అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. కానీ మనం కామన్గా చూస్తూ ఉంటామండి, శివాలయం అంటే అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి ఇవి కామన్గా ఉంటాయి. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు అలాగే నారద ముని కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇది పైన మీరు గోపురాలు చూశారంటే శివకేశవుల గోపురాలు కట్టి ఉన్నాయి. అయితే మా దగ్గర అయితే ఆధారాలు లేవు, కానీ ఈ వైపు మొత్తము కేశవుని ఆలయంగా రూపొందించారు వాళ్ళు. అటువైపు శివుడు ఉన్నాడు. ఆ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మాత్రం ఆ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన విగ్రహాలు మాత్రం మాకు దొరకలేదు మేము చూసినప్పుడు. ఇదంతా ఓపెన్గా ఉండేది, మొత్తం చాలా శిథిలావస్థలో ఉండే గుడి. మొత్తం ఇవన్నీ ప్రాకారాలు ఏమి లేవు, అన్ని గోడలు అన్నీ కూలిపోయి ఉండే. ఓన్లీ గర్భగుడి ఒకటే ఇంటాక్ట్లో ఉండే. మొత్తం 2019 మేము 2000 సంవత్సరం నుండి వస్తాము, 2000 నుండి. ఆ టైంలో ఇక్కడ మీకు మొత్తం లోపల అసలు ఒక లైట్ కూడా లేదు, ఒక వైరింగ్ లేదు, ఏం లేదు. మా స్నేహితులు చెప్తే మేము అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చి చూసి అరే ఇంత మంచి గుడి ఉంది అని అప్పటి నుండి ఆయన పిలుచుకుంటున్నాడు. 2000 సంవత్సరం నుంచి అంటే 22 ఏళ్ళు అవుతుంది కదా అప్పటి నుంచి. ఆయన వదులుతలేడు, మేము వెళ్తలేము. ఆయన ఎందుకు వదులుతారండి, మనతోనే ఉంటారు ఎప్పుడు. ఆలయం వేళలు ఎలా ఉంటాయి? ఆలయ సమయం పొద్దున 6 గంటల నుండి 12 గంటల వరకు, మళ్ళా మధ్యాహ్నం 5 to 8, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు. స్పెషల్ డేస్ ఉంటాయండి ఇక్కడ బాగా సెలబ్రేట్ అంటే మాస శివరాత్రి రోజు ఒక రోజు వస్తారు. ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున వస్తారు. సోమవారం అయితే మీకు కొన్ని వేల సంఖ్యలో పబ్లిక్ ఉంటారు ఇక్కడ, భక్తులు చాలా. శివరాత్రికి అయితే కంటిన్యూగా 3 days నిరాఘాటంగా భక్తుల దర్శనాలు ఉంటాయి. వాళ్ళ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము శివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తునికి ఆయనకు అభిషేకం చేసుకునేంత, వాళ్ళ సొంతంగా అభిషేకం చేసుకునేంత సౌకర్యం కల్పిస్తారు. మామూలుగా అసలు ఆ రోజు జస్ట్ దర్శనమే ఎక్కువ అనుకుంటారు, కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన ప్రత్యేకతనే ఆయనకు అభిషేకం. వాళ్ళు ఋషులు వాళ్ళు ఎప్పుడు అభిషేకం చేయాలి అన్న ఉద్దేశంతో కట్టిన గుడి కాబట్టి మేము అది ఆ పురాతనమైన సంస్కృతిని మాత్రం మేము ఆపలేము. అది కంపల్సరీ ఆయనకు ఎవరైనా శివరాత్రి రోజు అయితే ఆయనకు ఒక్క సెకండ్ కూడా అభిషేకం జరగకుండా ఉండదు, పాలు పోస్తూనే ఉంటారు. కార్తీక మాసం అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మధ్య చాలా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ యూట్యూబ్ మీడియా ఇవన్నీ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినాయి కాబట్టి మా అదృష్టం కొద్దీ అది కూడా ప్రచారము చాలా ఈజీగా జరుగుతుంది. ఆయనే రప్పించుకుంటున్నాడు అంతే. మేమైతే అదే అనుకుంటామండి. ఎందుకంటే మేము చూసాము ప్రత్యేకంగా మన అహంకారంతో నేను ఏదో ఆయనకు చేస్తున్నాను అనుకుంటే దీపం కూడా వెలిగించలేము. ఇక్కడ ఆయన రప్పించుకుంటేనే మేము రాగలుగుతాం. ఏముందండి, నిర్మలమైన మనసుతో ఆయన పూజ చేసుకుంటే ఆయన అంతకన్నా ఎక్కువ ఆర్భాటాలు హంగులు కూడా అవసరం లేదు. చెంబుడు నీళ్ళు చాలు. ఆయన అన్ని వసతులు ఆయనే కల్పించాడు. మీకు కమర్షియల్ గా లేకుండా వాటర్ కూడా ఆయనే ఇస్తాడు. ఆ వాటర్ సింపుల్ గా ఉంది ఆలయం కూడా చూస్తే. మనకి భూమి నుంచి కొంచెం కిందకి స్టెప్స్ లోపలికి వెళ్ళాలి, గుహలాగిందాక అనుకున్నట్టు. చాలా వైబ్రేషన్స్ కూడా బాగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. చల్లగా ఉంది, ఫస్ట్ చాలా ప్రశాంతంగా ఉంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇక్కడ పక్కన కూర్చున్నా కూడా మనకు ఆ వైబ్రేషన్ అందుతుంది. నిదర్శనాలు ఉన్నాయండి ఏవైనా? చాలా మంది భక్తులు వచ్చారు, వాళ్ళ కోరికలు. ఒక అమ్మాయి వాళ్ళు 16 years వాళ్ళకు సంతానం కలగకపోతే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒక 5 వారాలు తర్వాత వాళ్ళకు పిల్లలు అయ్యారు, ట్విన్స్ పుట్టారు. వాళ్ళు పుట్టిన తర్వాత ఇక మనిషి నైజం పుట్టిన తర్వాత వాళ్ళు రావడం మానేశారు వాళ్ళ కోరిక తీరిన తర్వాత. కాకపోతే వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ అది. వాళ్ళ ఇంట్లో ఒకసారి పాము వస్తే మళ్ళా ఆ పాము వచ్చింది, మళ్ళీ వాళ్ళకు కళలో కూడా ఆయన కనిపిస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారు. అలాంటి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. కానీ నిత్యం సర్పాలు ఉంటాయంటే కదా ఇక్కడ. ముందు మేము 2010 వరకు మాత్రము మేము లోపలికి రావాలంటే
సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు పాములు ఉండేవారు ఇక్కడ. ఆయన చుట్టూ ముట్టు ఆ చుట్టుకొని ఉండేవి అబ్బా లింగానికి లింగానికి చుట్టుకొని ఉండేవి. అయితే మేము సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంకా పబ్లిక్ ఆల్రెడీ వల్ల అవన్నీ తగ్గిపోయాయి. అలికిడి ఎక్కువైంది కాబట్టి వాటికి కూడా బాగా చల్లగా ఉండే టైంలో అయితే ఇంకా చాలా ఇప్పటికి కూడా వస్తుంటాయి. మరి ఇంత పబ్లిక్ ఉన్నా కానీ వచ్చిన నిదర్శనం మేము చూసినాం. మీకు నేను వీడియో పంపిస్తాను. నిజంగా డైరెక్ట్ గా చూసిన మీరు చాలా అదృష్టవంతులు. నిత్యం ఆయన సేవలో ఉండడం ఇంకా అదృష్టం అండి. మేము ఎప్పుడో ఒకసారి అసలు వచ్చాము. బట్ నిజంగా అంటే మీరు ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ పరంగా కోరుకుంటున్నారా ఆలయానికి సంబంధించి? యాక్చువల్గా మేము గవర్నమెంట్కు, కేటీఆర్ గారికి, ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మన బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి దీని గురించి రిపోర్ట్ ఇచ్చాము. మా ఆశయం ఏంటంటే ఈ గుడి హైదరాబాదు భాగ్యనగరంలో ఉండడం ఒక అదృష్టం. ఇలాంటి గుడి మీకు ఈ వాతావరణంలో ఇంత కాలుష్యం ఉన్న హైదరాబాద్లో ఇంత ప్రశాంతత కలిగిన గుడి మీకు కనపడదు. దీన్ని ఒక మంచి తీర్థయాత్ర స్థలంగా గవర్నమెంట్ రూపొందించగలదని మేము వాళ్ళకి ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చాము. మేము అన్ని మూసీ రివర్ ఫ్రంట్ వాళ్ళు చైర్మన్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు ఉన్నప్పుడు నవీన్ మిట్టల్ గారు వచ్చారు. మొన్న శివరాత్రి రోజు మేయర్ గారు వచ్చారు, విజయలక్ష్మి గారు. ఇంతకుముందు ఉన్న హోమ్ మినిస్టర్ నారాయణ నరసింహారెడ్డి గారు వచ్చారు. అందరు చూసి ప్రామిస్ చేసి వెళ్తున్నారు. కానీ రాయల్ సింగ్ గారు 2-3 సార్లు వచ్చారు. అందరూ చూసి ప్రామిస్ చేసి వెళ్తున్నారు కానీ ఇప్పటివరకు మాత్రం ఏం పని జరగలేదు. ముందుకున్న స్థలం కూడా భూ కబ్జాదారుల చేతుల్లో ఉంటే మేము ఎంతో వ్యతిరేకించి దాన్ని మా గుడి అందరిలో తీసుకొచ్చాము. కానీ ఇప్పటి కూడా మేము ఎంఆర్ఓ గారికి అందరికీ రిపోర్ట్ ఇచ్చాము. ముందుకు ఉన్న స్థలాన్ని కొంచెము ఒక 1 ఎకర్ 2 ఎకర్స్ వెళ్తాయి, దాన్ని డిమార్కెట్ చేసి గుడి ఆధీనంలోకి తెమ్మని మేము ఎన్నోసార్లు వాళ్ళతోటి వేడుకున్నాం. కానీ వాళ్ళు ఇప్పటివరకు దాన్ని సర్వే రిపోర్ట్స్ దాన్ని డిమార్కెట్ చేసి దానికి హద్దులు పాతండి అంటే ఇప్పటివరకు చేయలేదు. భూ కబ్జాదారులతోటి మాకు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్లస్ అది ముందుకు ఒక మూసీ రివర్ ప్రాజెక్టు కింద, మూసీ సుందరీకరణ కింద గవర్నమెంట్ ఇంత చేస్తున్నది. ఆ ప్రాజెక్టులో తీసుకొని ముందుకు సుందరీకరణ చేసి ఈ వైపు నుండి అటువైపు ఈ గుడి నుండి అటువైపు లెఫ్ట్ సైడు మీకు మూసి దాటిన తర్వాత జియాగూడ రోడ్ వస్తుంది. అది బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడ వరకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రత్యేకంగా గుడి కోసము ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తే ఇక్కడ చిన్న సందు ఉంది, రావడానికి కష్టం అవుతుంది. పార్కింగ్ చేస్తే ఇంట్లో వాళ్ళకు రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. అయితే మేము ప్రత్యామ్నాయంగా ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేసి అక్కడ పార్కింగ్కు చాలా విశాలమైన ప్లేస్ ఉన్నది. ఇదంతా సుందరీకరణ చేస్తే ఒక పెద్ద తీర్థయాత్ర స్థలంగా మీకు హైదరాబాద్లో మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా ఉండగలదని మేము గవర్నమెంట్ని వినతి చేస్తున్నాం. నిజంగానండి, చాలా మంచి ఆలోచన. అది చాలాసార్లు మీరు విన్నవించారంటున్నారు కాబట్టి మరొకసారి కూడా మనం విన్నవిద్దాము. మాకు పని జరిగేంత వరకు మేము చెప్తూనే ఉంటాము. అవును కదా, కానీ ఇదంతా స్వామివారి కృప. ఎప్పుడు ఆయన అనుకుంటారో శివయ్య మాతో చెప్పిస్తున్నాడు, కానీ వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. కానీ శివయ్య ఆజ్ఞ లేనిదే శివైన కుట్టదంటారు. ఎవరు అంతే, త్వరలో జరగాలి. కార్తీక మాసం కల్లా ఇవన్నీ కనీసం ఆ పనులు పూర్తయితే శివరాత్రి వరకు మేము చాలా సుందరీకరణ చేయాలని మేము మా సంకల్పం. సో మొత్తంగా ఏం చెప్తారు ఇన్నేళ్ల చరిత్ర అని? అసలు చెప్పాలంటే వేల ఏళ్ల పైనే ఉండొచ్చు. నేను ప్రత్యేకంగా ఇక్కడ చూశాను, మనము దేవుని నమ్మని వాళ్ళని కూడా ఇక్కడ ఆయన నమ్మేంత నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడ ఆయన. అది నేను నా జీవితంలో చూసిన సత్యం. అంటే ఎలా, ఎవరు అంటే ఇప్పుడు చూడండి, శివుని ఆయన దగ్గరకు మేము 2000లో వచ్చేప్పుడు అసలు ఇంత పెద్దగా ఇంత అభివృద్ధి చెందుతుందని మేము మా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే నేను ఆయన వచ్చినప్పుడల్లా ఆయన అంటే మేము ఎవడో చూస్తారు ఇదంతా అని అనుకునే వాళ్ళము. కానీ ఆయన్నే మళ్ళీ కళ్ళలో వచ్చి రప్పించేవాడు. వచ్చి నేను ఆయన ఒక్కనే కోరుకున్నాను, నువ్వు ఉంటే మాత్రము ఇక్కడ నీ ఆశీర్వాదం ప్రతి ఒక్క మనిషికి జరగాలి. లక్షల మంది
ఇప్పుడు ఒక గుడి మానవ సేవ మాధవ సేవ ఒక నానుడు, కానీ మాధవ సేవ కూడా మానవ సేవనే. నిజమే. ఎందుకంటే ఆయనలో పవర్ ఉంటే మనం ఎన్నో బాధలతోటి ఒక గుడికి దేవాలయం కట్టడానికి కారణం ఏంటంటే మన బాధలు చెప్పుకోవడానికి, మన బరువు దించుకోవడానికి. మన లోపల ఉన్న ఇప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా వానికి బాధలు ఉంటాయి. చెప్పుకోవాలంటే దేవుడు ఒకడే దిక్కు. ఆయనకు ఇలాంటి పవర్ఫుల్ ఉన్న గుడి, ఆయనకు అంత పవర్ ఉంది కాబట్టి అంతమందిని పిలుచుకొస్తున్నాం. మీరు నేను ఇప్పుడు మీరు వచ్చారు అంటే ఆయన పిలుస్తూనే వచ్చారు. నేను అనుకునేది అవునండి. ఆ మాధవ సేవ మనం చేస్తే ఆయన మనకు మనుషులకు ఉన్న బాధలని రుగ్మతలని ఆయన నయం చేస్తున్నాడు. అంటే ఒక గుడిని బాగు చేస్తే కొన్ని లక్షల మందికి మనశ్శాంతి దొరుకుతుంది. మేము భక్తులకు హిందూ ధర్మం నిలబడాలంటే కూడా మేము అదే కోరుకుంటాం. ఒక గుడిని, పురాతనమైన గుడిని ఎందుకంటే వాళ్ళు చాలా శాస్త్రోక్తంగా నిర్మించేవాళ్ళు. అలాంటి గుడిని మనం ఒకటి డెవలప్ చేసామంటే లక్షల మంది ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు, వాళ్ళకు మనశ్శాంతి కలిగిస్తారు. నిజంగా చాలా చక్కగా. అదే మాధవ సేవ అంటే మానవ సేవ. అలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయన్నారు కాబట్టి ఇంకా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఒక మంచి పుణ్యక్షేత్రంగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి రోజులు రావాలి, ఆ శివయ్య దృష్టి పెట్టాలి, అధికారులకు తెలిసేలా చేయాలని కూడా అని కోరుకుందామండి. దయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. మీరు కూడా మాకు సహాయం చేసినారు. మీ ద్వారా మీ వంతు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. నిజంగా అది మా అదృష్టం అండి. నమస్తే అండి.